ప్రశాంతంగా నిద్రిస్తున్న ఆ వృద్ధురాలికి అదే తన చివరి నిద్ర అని తెలియలేదు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద బతుకుపై విధి వంచన చేసింది. అదుపు తప్పిన లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నంద్యాల పట్టణ శివారులో జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికులను కన్నీరు మున్నీరు చేస్తోంది. నంద్యాల పట్టణ శివారులోని చెరువుకట్ట నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతం. మహానంది నుంచి గోనె సంచుల లోడుతో అతి వేగంగా వస్తున్న ఒక లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో ఆ భారీ వాహనం ఒక్కసారిగా చెరుకట్ట పైనుండి కిందకు బోల్తా పడింది. అయితే దురదృష్టం అంటే ఇదేనేమో. కట్ట కింద ఉన్న ఒక చిన్న గుడిసె సమీపంలో చల్లని గాలి కోసం ఆరుబయట నిద్రిస్తోంది 80 ఏళ్ల తిమ్మసారి సుంకమ్మ. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ భారీ లారీ ఆమెపై పడింది. బహుశా ఆమె ఏ కలలు కంటూ నిద్రపోయిందో కానీ ఆ లోడ్ లారీ ఆమె పాలిట కాల యముడిలా మారింది. కళ్ళ ముందే ఒక వృద్ధురాలు నలిగిపోయి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మిన్నంటింది. మృతురాలి కుమార్తె సాలమ్మకు చేయి విరిగింది. పండు ముసలి వయసులో ఇలాంటి ఘోర మరణం సంభవించడం చూసి స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ అదుపు తప్పడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. మితిమీరిన వేగమా లేక డ్రైవింగ్ అజాగ్రత్త అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణంతో ఆ చిన్న గుడిసెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిమ్మసారి సుంకమ్మ మృతి పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద స్థలం నుండి లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు. రోడ్డు భద్రతపై ఎన్ని హెచ్చరికలు చేసినా ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూనే ఉన్నాయి. పొద్దున 6 గంటలకు పడింది. అది నిద్రలోనే ఉన్నాం. పైనుంచి వచ్చింది. పైనుంచి రావడం ఇంకా మేము నిద్రలో ఉన్నాము. ఆమె అరచే అరుపులకు లేచి వచ్చినాం. లేచేస్తే ఇంకా సడన్ గా లారీ కనిపించింది. సౌండ్ లారీ చాలా శబ్దం వచ్చింది. మా ఆడపిల్లకు చెయ్యి ఇరిగింది. ఈమె పిల్లని లేపని కాడ గోడ మీద చేయి పెట్టుకొని ఇట్లా నిలబడినది. ఆ పైన అది లారీ మూట ఏమో కొట్టుకోయిందో ఏమో చెయ్యి ఇట్లా వెనక్కి. మా అమ్మగారికి బండి గుద్దంగానే మా అమ్మగారి పైకి గుద్దడం బండి గుద్దడం చేరింది. మా అమ్మ కింద పడింది. మా ఏమో స్పాట్, మా అమ్మగారికి చేరింది. డ్రైవర్ పరారు అయిపోయినాడు సార్. డ్రైవర్ పరారు కింద వెళ్ళిపోయినాడు సార్. పరారు అయిపోయినాడు డ్రైవర్ అయితే. ఎవరికి అయితే చిన్న చిన్న వెళ్ళిపోయినాడు సార్. ఆడికి అయిపోయినాం సార్. అయిపోగానే అవతలకి వెళ్ళంగానే డ్రైవర్ పరారు అయిపోయినాడు. మేమందరం అవతలకి వెళ్ళాము. నిలబడి ఆడిపోయింది డ్రైవర్ని అయితే. నిలబడి మేము అందరం అవతలకి డ్రైవర్ పరారు. మా అమ్మ పేరు సాలమ్మ, చనిపోయిన పేరు సుంకమ్మ. ఏం పని చేస్తుంది? మాది ఎరుకల పని సార్. బుట్ట వాళ్తాం.